నిన్న లైవ్ ఎపిసోడ్‌లో తనూజకి, కళ్యాణ్‌కి జరిగిన డిస్కషన్స్‌లో ఆఫ్టర్ నామినేషన్ అయిన తర్వాత తనూజ ఎంత క్లారిటీగా ఉందంటే తన గేమ్ మీద ఎవరన్నా కావచ్చు. రిలేషన్స్‌కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తన కోసం తను స్టాండ్ తీసుకునేలా కళ్యాణ్‌కి కూడా చెప్తుంది. ఎవరి స్మార్ట్ మూవ్ ఎప్పుడు తెలుస్తుందో తెలీదు. సో, మనం ఎప్పుడు క్లారిటీగా, క్లియర్‌గా ఉండాలి. ఎవరి నుంచి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. లైక్ వీళ్ళు ఇది మన కోసం చేస్తారు అనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ఇది గేమ్ షో. ఇండివిడ్యువల్‌గానే ఆడడానికి అందరూ ఎక్కడ స్పేస్ వస్తే అక్కడ ఇండివిడ్యువాలిటీ అనేది బయటకొచ్చేస్తుంది. ఇండివిడ్యువల్‌గానే ఆడాలి అని తనుజ కళ్యాణ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ కళ్యాణ్ వచ్చేసి తనకు ముందుగానే తెలుసు. డీమాన్, ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఇమ్మాన్యుయల్‌కే సపోర్ట్ చేస్తారు అని. నామినేషన్ పాయింట్ కరెక్టా, క్లియర్‌గా ఉందా అనేది పక్కన పెడితే కళ్యాణ్ అయితే ఒక క్లారిటీగా ఉన్నాడు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణే నామినేట్‌గా తీసుకుంటారు డీమాన్ అనేసి. ఎందుకంటే డీమాన్ ఇమ్మాన్యుయల్ బాండింగ్ కన్నా డీమాన్ కళ్యాణ్ బాండింగ్ తక్కువ. మింగిల్ అవ్వడం కానీ ఏదైనా కావచ్చు. సో, కళ్యాణ్ స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు. బట్ తనుజ కళ్యాణ్‌కి ఏం చెప్తుందంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏదైనా కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మన కోసం మనం ఫైట్ చేసుకోవాలని